పెళ్ళి బాన్గాంధీ అయినా హడావిడంతా నారాయణ గాంధీరా. అవును రే. ఒరే నారిగా, నీ లవ్వర్ని పార్టీ పిలిచావరా? అలవాటు ఉంటే ఏంది రాదు మామ. ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా తాగే అలవాటు ఉంటే మంది ఏమైనా చేదా ఏంటి? నువ్వు ఫ్రీగా పోయాలే గాని మళ్ళా అందరూ ముందే వస్తారా. ఏరా, నిజంగా పిలిచావా? వస్తుందా? అదేం లేదు మామ, అది టీ కాఫీయే తాగదు, ఇంకా ఇదేం తాగుద్ది? రోజు మందాగే వాళ్ళు టీ కాఫీలు ఏం తాగుతారా? అయినా ఏ బ్రాండ్ చెప్పు, తెప్పిద్దాం. నువ్వు వెళ్ళరా తెప్ప. అదేం లేదు మామ. ఆగరా రే, నువ్వు వెళ్ళరా ఇల్లు. నువ్వు కూర్చోరా. ఎందుకురా? తలుపుతున్నావేంద్రా, తలకాయ పగిలిపోతుందిరా కొడక. ఎక్కువ చేతండి మామ. అయినా నాకు ఒకటి అర్థం కాదురా, పెళ్ళి బానుగాడిది, పార్టీ బానుగాడిది, అవును, నన్ను అర్థం చేస్తున్నావేంద్రా? అందులో ఎంతే ఉందిరా? అందులో వింతే ఉందిరా. అయినా తాగుతానంటే మందేం కర్మరా బాబు, ఇదే గ్లాస్లో నా బ్లడ్ పోయడానికైనా రెడీ. ముందు ముందు వాళ్ళు తాగేది బ్లడ్డేరా. ఇంతకీ మనోడు పరిచయమైన పిల్ల పేరేంటో? ఏమో. ఏరా మామ, చెప్పమంటావా? మాలిని, నా మాలిని, నేను దాని తోట మాలిని. మాలిని పేరు బాగుంది రోయ్. మన భానుగాడి పెళ్ళికి తీసుకునిరా. అరే తప్పకుండా తెస్తాను రా. రే, అది పేరుకే మాలినిరా, వయ్యారం చూస్తే జయమాలిని. రేయ్ ఏం మాట్లాడుతున్నావురా సాలే, కొడితే ముఖం పగిలిపోతుంది. ఏ మామా, అది నా లవర్ రా. అయ్యో ఫ్రీగా మందు తాగమంటే కొట్టుకొస్తారేంద్రా. అందరం సరదా మందు అవుతుంటే ఎందుకురా గొడవ? ఏంటి మామ వాడు సరదాగంటే? అరే ఏంట్రా సరదా, వాడి లవర్ని నేను అంటే ఊరుకుంటాడా? ఊగో మామ ఊగో. అయినా అరే వాన్లా కూల్ డ్రింక్ ఇచ్చి కాదరా నేను, నాది సిన్సియర్ లవరా మామ. ఎంతమంది చెప్తారా సిన్సియర్ అని? అరే ఎంతమంది అయితే ఏంట్రా మామ, ఎంతమందిని లవ్ చేసినా ప్రతి ఒక్కరిని సిన్సియర్గానే లవ్ చేస్తా, నీకు తెలియదారా? సూపర్ రా మామ. అరే నా గురించి వదిలేండిరా, మన పోలిగాని కూడా లవర్ ఉంది తెలుసా? మన పోలిగాని చేతి మీద చూడు, వాని లవర్ పేరు ఉంటుంది. ఏరా, లవర్ పేరులా కనిపిస్తుందా? సూపర్ స్టార్ కృష్ణ. సూపర్ స్టార్ కృష్ణ అంటే ఏంటో తెలుసా? నా ప్రజలను నానా హింసలు పెట్టి నాతో స్నేహం చేస్తారా రూదర్ఫర్డ్? నువ్వింత నయవంచకుడివి, నరరూప రాక్షసుడివి అనుకోలేదు. బ్రిటిష్ సామ్రాజ్యం ఢిల్లీ పాఠశాల వంగి వంగి సలాములు కొట్టినప్పుడు ఎక్కడుంది బ్రిటిష్ సామ్రాజ్యం? నెత్తిన గుడ్డమూడలెత్తుకొని ఊరూరా వర్తకంపేట తిరిగినప్పుడు ఎక్కడుంది రూదర్ఫర్డ్ బ్రిటిష్ సామ్రాజ్యం? ఆవేశం, ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ రేయింబవలు శ్రమించిన ఒక్క అరపూట అన్నానికి నోచుకుని నిర్భాగ్యులు నా ప్రజలు. చాలీ చాలని బట్టలు శరీరం కప్పుకోలేకపోతూ అవమాన భారముతో సిగ్గుపడే నా చెల్లెళ్ళు, తల్లి పాలు లేక త్రాగడానికి కనీసం గంజి కూడా లేక ఏడ్చి ఏడ్చి సొమ్మసిల్లిపోయే పసిబిడ్డలు. వారిని చూసి ఆవేశపడక ఆవేదన పడక నీతో మంతనాలు చేయనా? నీ దుష్టరాజ్యము నా జాతిని సర్వనాశనం చేసింది రూదర్ఫర్డ్. నువ్వు నన్ను చంపలేవు కూడా. ఒక్క సీతారామరాజు చనిపోతే లక్షలాది సీతారామరాజులు పుడతారు. ఒక్కొక్కడు ఒక్క విప్లవీరుడై బ్రిటిష్ సామ్రాజ్య పురాతనను పెగలగొడతాడు. ఈ మట్టిలో మట్టినై, నీటిలో నీటినై, నా ప్రజల ఊపిరిలో ఊపిరినై, మనుషుల్లో భావాన్నై, హృదయాల జ్వాలనై, నా జాతి జనం పాడుకునే సమర గీతాన్నై సామ్రాజ్యవాద శక్తిని గెలుస్తాను. స్వతంత్ర భారత్ జయకేతనంగా నిలుస్తాను. అక్కడ కాదురా, ఇక్కడ కాదు. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. అగ్గిపెట్టుందా? అగ్ని, జమదగ్ని. ప్రజా వైద్యశాల దగ్గర ఉరికి నిప్పులతో బాధపడుతున్న స్త్రీని 1000 రూపాయల ఫీజు కోసం నిర్దాక్షిణంగా చంపేసింది నువ్వేనా? మాట్లాడవేమి? శివుడు 3వ కన్ను తెరిచిన ఈ జమదగ్ని నోట 3 అంకె లెక్క పెట్టిన పుట్టేది అగ్ని, మిగిలేది భస్మం. 1 2. ఎందుకు చేశావు ఈ పని? డబ్బు కోసమా? తీసుకో. ఐ ఆమ్ గివింగ్ యూ 10,000 రూపీస్. 10,000. ఐ వండక్ మదర్ అండ్ బేబీ ఎలైవ్. ఆ తల్లి బిడ్డ ప్రాణాలతో కావాలి నాకు. 100 బియ్యంతో వ్యాపారం చేసే నువ్వు మనుషుల జీవితాలతోనే వ్యాపారం చేస్తున్నావు. నీకు రూపాయికి రూపాయి లాభం గడించాలి. నువ్వు కొన్ని లక్షలు పోసి డొనేషన్ కట్టి MBBS సీట్ సంపాదించావు, మరికొన్ని లక్షలు పోసి డిగ్రీ సంపాదించావు. అవునా? నీ వ్యాపారానికి ఉపయోగపడే లైసెన్స్ కాగితం బూడిదైపోతుంది. ఈ రోజు నుండి నువ్వు వైద్యం చేయడం లేదు. ఒకవేళ డూప్లికేట్ డిగ్రీ సహాయంతో వైద్యం చేస్తే ఈ బూడిద స్థానంలో నీ బూడిద ఉంటుంది. వస్తా.
రే పోరా బాబు, నేను పో, పిలిచినందుకు నా చెప్తే నేను కొట్టుకోవాలరా. చెప్పాడు కదరా ఏమన్నా చెప్పిందా అరే మామయ్య ఏందిరా ఇది ఓరు బాబు. ఆ, అభిమానం అంటే అదిరా. చంపేశాడు రా. ఎక్కిన మందంతా దిగిపోయింది. మందు కూడా అయిపోయిందిరా. సర్లే కానీ మందు పోయి రే మందు గిందు కాదు కానీ నువ్వు వెళ్ళి మంచి తాటకాలు తీసుకురాపో. పోరా. తాటికలు తీసిరా పోరా. నా వల్ల కాదురా. ఆ మల్లిగాని తెరుపు రే వెళ్ళేటప్పుడు నా బండి తీసుకుని వెళ్ళు. ఓరు బాబు లొంబరా మామ. ఆ, అరే నేను పాస్కి వెళ్ళేసి వస్తారా. అట్లా పోరా. ఏంట్రా ఇదంతా? ఏసేంట్రా ఏయ్! ఏయ్! చావడానికి ఇంత దూరం వచ్చారేంట్రా? రేయ్ దమ్ముంటే నన్ను కొట్రా. ఆ శంకర్ గాడెందుకు? ఏయ్ వాళ్ళ మొదలండ్రా ఆ నారాయణ గారిని పట్టుకోండిరా. వాడిని పట్టుకుంటే ఆ శంకర్ గారు దొరుకుతాడు. మనుషులు కొట్టారా తరుగుతున్నారా. ఎలా ఉంది డాక్టర్? పేషెంట్ అవుట్ ఆఫ్ డేంజర్. కత్తిపోట్ల వల్ల బ్లడ్ ఎక్కువ పోయింది. ఒక 15 days రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది. ఈ మెడిసిన్ తీసుకురండి. ఓకే డాక్టర్.
చూడండి సార్, ఇది ఎవరు చేశారో ఎందుకు చేశారో మీకు తెలుసని నాకు తెలుసు. ఇప్పటికైనా కంప్లైంట్ ఇవ్వండి. వాళ్ళని అరెస్ట్ చేసి లోపలేస్తా. ఇలాంటివి ముందు ముందు జరగకుండా అడ్డుకోవచ్చు. చూడండి ఎస్సీ గారు, ఇది ఎందుకు చేశారో ఎవరు చేశారో మాకు తెలీదు. మాకు శత్రువులంటూ ఎవరూ లేరు. ఉన్న వాళ్ళని ఎలా ఎదుర్కోవాలో మాకు బాగానే తెలుసు.